మీద గెలిచిన ఆనందంలో ఎగిరి గంతులేస్తావు అనుకుంటే నువ్వేంటి ఇలా మొహం మార్చుకొని నిల్చున్నావు? సురేష్ అన్నయ్య ఏమైనా అన్నాడా? కౌశికి మీద ప్రేమ ఎంతుందో నాకే చెప్పి వెళ్ళాడు. పైగా డబ్బులు తీసుకెళ్లి కౌశికి ఇచ్చేయాలంట. ఇచ్చేయడం ఏంటి? అంత కష్టపడి ప్లాన్ చేసింది డబ్బులు ఇచ్చేయడానికా? దివ్యాంక, నీదంతా చేయడానికి ఒప్పుకుంది అక్కకి బావంటే అసహ్యం కలుగుతుందని. ఇప్పుడు నువ్వు కానీ డబ్బులు తిరిగిచ్చేస్తే బావే ఇమ్మని చెప్పాడని ఆ జగద్ధాత్రి కేదార్ భజన చేసి అక్క మనసులో బావం మీద మళ్ళీ నమ్మకాన్ని పెంచుతారు. సురేష్ నా కంట్రోల్లో ఉన్నాడు యువరాజ్. అతను చెప్పింది నేను వింటానని ఎలా అనుకున్నారు? మరి డబ్బులు తిరిగివ్వలేదని అన్నయ్య గొడవ చేస్తే? ఆ సంగతి నేను చూసుకుంటాను. సరే, ముందు బ్యాగ్ ఓపెన్ చేయి. వదిన కష్టార్జితం కన్నీళ్లు ఎంత బాగున్నాయో చూద్దాం. పోగొస్తుందేంటి? డబ్బు డబ్బు అయ్యో, డబ్బు! అయ్యో! అయ్యో, కోట్లు కాలిపోతున్నాయి. అయ్యో! ఇదంతా 2.5 crores చెప్తాత్రి. సరే వదినా, మీకు చెప్పినప్పుడు తీసుకొచ్చిస్తాను. ఓకే. బైనా ఇందులో ఉన్న మాయిశ్చర్ మొత్తం ఆవిరైపోయిన మరుక్షణమే ఈ డబ్బు కళ్ళ ముందే కాలిపోతుంది. డబ్బు మీ లాకర్లోనే సేఫ్ గా ఉందదినా. అయినా ఇలా ఎందుకు చేసావమ్మా? పెదవ డబ్బు పోతే పోయేది కదా. దివ్యాంక తీసుకెళ్తుంది డబ్బు మాత్రమే కాదు మావయ్య గారు. అర్హత లేని వాళ్ళ చేతుల్లో డబ్బు పెడితే ఇలానే ఉంటుంది. కానీ పాపం, నీ మొహం చూస్తుంటే చాలా బాధగా ఉంది దివ్యాంక. హే, ఇదంతా మీరే చేశారు కదా? మీరే ఈ డబ్బుని కాల్ చేశారు కదా? మోసం కౌశికి, ఇది చాలా పెద్ద మోసం. నువ్వు నా ఫీలింగ్స్ తో బిజినెస్ చేద్దాం అనుకున్నావు, కానీ నేను బిజినెస్ చేయాలంటే నా స్థాయి వాళ్లతోనే చేస్తాను. చూడు దివ్యాంక, అన్నయ్య డబ్బులు అడగడం ఎంత నిజమో, మేం కూడా ఈ డబ్బులు ఏం చేయలేదు అన్నది కూడా అంతే నిజం. నువ్వు సంతకం పెట్టించావు, మేం డబ్బులు ఇచ్చేసాం. పాపం, ఏం జరుగుతుందో అర్థమవడానికి వీళ్ళకి కొంచెం టైం కావాలనుకుంటా. మీకు కావాల్సినంత టైం తీసుకోండి. పదండి అక్క, వెళ్దాం. నేను అరెస్ట్ అయ్యానని తెలియగానే నేను ఎక్కడ నిజం చెప్పేస్తానని భయపడి నన్ను చంపేస్తారేమని అనుకున్నాను సార్. అలా ఎలా చేస్తారు? సార్కి ఎప్పుడు ఎలా ఏమి ఇవ్వాలో ఏమి తీసుకోవాలో చాలా బాగా తెలుసు. నువ్వేం వరీ అవ్వకు. నిన్ను ఎక్కడికి పంపాలో అక్కడికి నేను పంపుతాను రా. ఎక్కడున్నాడో ట్రాక్ అయిందా? అయింది సార్. ఆ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకో. సరే, కానీ మీరు మాత్రం వదలకుండా వెతకండి. ఓకే సార్. జడి, త్రిపాఠి కార్ 20 minutes ముందే టోల్ గేట్ దాటి వెళ్ళిందంట. పటాన్చెరు వైపు వెళ్ళిందని సీసీ కెమెరాలు చూసి చెప్పారు. అయితే త్రిపాఠి ఏ క్షణంలో అయినా సరే మహేందర్ని చంపేయచ్చు.
అదే జరిగితే ఇక చీకట్లో ఉండి ఇదంతా చేస్తున్న వాళ్ళని మనం ఎప్పటికీ పట్టుకోలేం. అమ్మో! సాధు సార్, ఇక్కడ ఆపారండి సార్. సార్ దగ్గరికి తీసుకెళ్ళండి. పద. అది కాదు సార్. నేను ఏ విషయమైనా ఒక్కటేసారి చెప్తాను, మళ్ళీ చెప్పను. నా పద్ధతిలో చేసి చూపిస్తా. పద. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? చెప్తా పద. లోపలికి వెళ్ళాక కూర్చొని మాట్లాడుకుందాం. పద సార్ పద, కూర్చో. ఏమైంది సార్? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? హోమ్ మినిస్టర్ గారే కదా నన్ను జేడీ నుంచి తప్పించమని చెప్పింది. ఆయనే చెప్పారు.